సంఘము ఎత్తబడుట, ఆ తర్వాత సంఘానికి పరలోకములో తీర్పు తీర్చబడుట, అదే సమయంలో భూలోకములో 7 ఏండ్ల శ్రమల కాలము ఉంటుంది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఆ 7 ఏండ్ల శ్రమల కాలాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఇది మన అనుకూలత కొరకు విభజించుకున్నది కాదు, లేఖనాల్లో విభజించబడింది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో 1 వారం వరకు క్రీస్తు విరోధి ఇశ్రాయేలీయులతో శాంతి ఒప్పందం చేసుకుంటాడని, కానీ అర్ధవారానికే దానిని నిలిపివేస్తాడని, బ్రేక్ చేస్తాడని మనము చూడడం జరిగింది. అందుచేత మనం కూడా అదే రీతిగా లేఖనాన్ని స్టడీ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనము 7 ఏండ్ల శ్రమల కాలపు మధ్య భాగంలో మనమున్నాం. మధ్య భాగం కూడా ముగించుకొని ఈరోజు 2వ భాగంలోనికి కూడా ప్రవేశిస్తాం. అయితే ఈ మధ్య భాగంలో మరియు 2వ భాగంలో 2వ భాగపు ప్రారంభ దినాల్లో ప్రధాన పాత్ర పోషించే వారు 2 గుంపులు ఉన్నాయి. ఆ 2 గుంపులను గురించి మనము ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. మొదటి గుంపు, దేవుడు పరలోకము నుండి 2 సాక్షులను పంపిస్తాడు. వారిని గూర్చి నేర్చుకోబోతూ ఉన్నాం. ఆ తర్వాత 2వ వ్యక్తి క్రీస్తు విరోధికి తోడ్పడే వ్యక్తి. ఆయనను మనము అబద్ధ ప్రవక్త అని అనడం జరుగుతుంది. కనుక ఈ 2 విషయాలను మనం నేర్చుకోబోతూ ఉన్నాం ఈరోజు. మొదటిది అంటే క్రీస్తు విరోధి వాడు మధ్యలో చంపబడడం, తిరిగి లేవడం, ఆ తర్వాత ఐరోపా దేశాల యొక్క సమాఖ్యలో ఉన్న 10 మంది రాజుల మీద దండెత్తడం, 3 చంపడం, మిగతా వారు తమ్మును తాము వీడికి దాసోహం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనము చూడడం జరిగింది. ఆ తర్వాత జరగబోయే సంఘటనగా మనము ఈ విషయాన్ని చూస్తాం. మరలా నేను వినయంతో జ్ఞాపకం చేస్తూ ఉన్న ఆ విషయం ఏంటంటే, ఇది ప్రపోజ్డ్ క్రానాలజీ మాత్రమే. ఎవరికైనా కొంత అటు ఇటు అయినా కానీ పెద్ద సమస్యగా మనం భావించకూడదు. అంటే ఒకటి ముందు సంఘటన, ఇప్పుడు ఉదాహరణకు నేను ఈ 2 సాక్షులు, పరలోకం నుండి వచ్చే 2 సాక్షులను ఈ 7 ఏండ్ల శ్రమల కాలపు మధ్య భాగం లేదా చివరిలో, అంటే 2వ భాగపు ప్రారంభంలో పెట్టడం జరుగుతూ ఉంది, లేదా ఆ మిడిల్ పాయింట్లో పెట్టడం జరుగుతూ ఉంది. కొంతమంది లేదు ప్రారంభంలోనే వారిని పెట్టడం కూడా జరుగుతూ ఉంది. అయితే అలాంటివి జరిగినప్పుడు మనము నిర్దిష్టంగా ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఇట్స్ ఎ ప్రపోజ్డ్ క్రానాలజీ అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. అలాగని ఒక క్రమమే లేదనుకున్నారు, క్రమము ఖచ్చితంగా ఉంది. అయితే మీరు చదివే దాంట్లో ఓసారి అటో ఇటో కొంచెం కావచ్చు, మీరు దాని విషయమే కంగారు పడాల్సిన అవసరం లేదు. 7 ఏండ్ల శ్రమల కాలములో ఈ 2 పరలోకము నుండి పంపబడిన సాక్షులు వస్తారు. వారిని గూర్చి మనకు ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. వాస్తవానికి 2-3 వచనాలు చదువుకుంటే సరిపోద్ది, కానీ 1 నుంచి చదువుకుందాం, సందర్భం మనకు తెలుస్తుంది. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి, మరలా జ్ఞాపకం చేసుకోవాలి, 7 ఏండ్ల శ్రమల కాలపు ప్రారంభములోనే, సమ్వేర్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ట్రిబ్యులేషన్, ఇశ్రాయేలీయులు వారి దేవుని మందిరాన్ని కట్టుకుంటారు. వారు ఆ మందిరములో చేయవలసిన పనులన్నీ కూడా చేస్తారు. ఇప్పుడు దాని గురించి ఇక్కడ వ్రాయబడింది, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించి వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇవ్వబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఇది భయంకరమైన పరిస్థితి రాబోతుంది. 2వ భాగము
శ్రమల కాలంలో రెండవ భాగము 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు పరిశుద్ధ పట్టణము కాలితో త్రొక్కుదురు వారు. నేను అండర్లైన్ చేసుకోండి, నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా చదువుకుందాం. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములున్నై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రీతిగా సొదోమ అనియు ఐగుప్తు అనియు పేరు. ఇది ఉపమాన రీతిగా చూడండి, అక్షరార్థంగా కాదు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. వారి ప్రభువు సిలువ వేయబడింది అక్కడ యెరూషలేములో. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమ పరచిరి. ఇంతటితో మనము ఆపి దీన్ని గురించి స్టడీ చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటగా ఈ 2 పరలోకము నుండి పంపబడిన 2 సాక్షులు వారి వ్యక్తిత్వాలను గూర్చి మనము 3వ వచనములో చూడడం జరుగుతూ ఉంది. సో దేర్ పర్సనాలిటీస్. ఐ విల్ గివ్ పవర్ టు మై 2 witnesses and they will prophesy 1260 days clothed in sackcloth. Clothed in sackcloth. దీనిని ఇంకా ఎవరైతే కన్సిస్టెంట్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఫాలో కారో, ఎవరైతే మనము వివరిస్తూ ఉన్నట్టుగా వివరించరో ఏం చేస్తారంటే వీటిని ఈ 2 వారు అలంకార రూపకంగా బోధించడం జరుగుతుంది. ఏమంటారంటే దే ఆర్ ద సింబల్స్ ఆఫ్ ద లా అండ్ ద గాస్పుల్స్. సింబల్స్ ఆఫ్ ద లా అండ్ ద గాస్పుల్స్ అని కొంతమంది చెప్తారు. అంటే ఈ 2 సాక్షాత్తు 2 సాక్షులు కాదు, వారు ధర్మశాస్త్రము మరియు సువార్తను సూచిస్తున్నారు అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది అయితే వారిరువురు పాత నిబంధనను క్రొత్త నిబంధనను సూచిస్తూ ఉన్నారు అని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ మనము ప్రారంభ దశలోనే చెప్పుకున్నాం, లేఖనాన్ని ఆదికాండం 1:1 నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం వరకు కన్సిస్టెంట్ లిటరల్ నార్మల్ ఇంటర్ప్రిటేషన్తో, అంటే ఒక భాషకు అర్థం ఉండాలి అని అంటే మాటలకు అందరికీ ఒక రకమైన అర్థం ఉంటుంది, ఆ అర్థం ప్రకారమే తీసుకోవాలి. కనుక కన్సిస్టెంట్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ మనము ఫాలో అయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే వారు వాస్తవమైన ప్రజలు, నిజమైన ప్రజలు. కొంతమంది వారి బోధ వింటారు, కొంతమంది వారిని బాధిస్తారు, వారిని ఇబ్బంది పెడతారు.
కనుక వారు నిజమైన వ్యక్తులు అన్న విషయాన్ని మనం గమనించాలి. వారిని ఇలా వివరిస్తూ 4వ వచనంలో ఇక్కడ వ్రాయబడింది, వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుతున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములునై ఉన్నారు. 2 ఒలీవ చెట్లు దీపస్తంభములు అని మనం వినగానే మనకు జకరియా గ్రంథం 4వ అధ్యాయములోని లేఖన భాగము గుర్తుకొస్తుంది. చూడండి, జకరియా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీప స్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడ ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. ఆ తర్వాత ఇక్కడ మొత్తం ఈ 13వ వచనం వరకు చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, అక్కడ ఇన్ జకరాయాస్ విజన్ హీ సా దీస్ థింగ్స్, గోల్డెన్ క్యాండిల్ స్టిక్ చూడడం, ఆ తర్వాత ఈ ఒలీవ చెట్లను చూడడం జరుగుతూ ఉంది. వీళ్ళు ఎవరంటే 14వ వచనం చదువుకుందాం చూడండి. అతడు వీరిద్దరు చూడండి, ఇద్దరట, సర్వలోకనాథుడు యెహోవా యొద్ద నిలబడుచు తైలము పోయువారై ఉన్నారు అనేను. ద 2 anointed ones who stand beside the Lord of the whole earth. ఎవరు వీళ్ళు అని ఆలోచిస్తే, వీరు ఆనాటి ప్రధాన యాజకుడైన యెహోషువ, అలాగే ఆనాటి గవర్నర్గా ఉన్న జెరుబ్బాబెలు. దే వర్ స్పియర్ హెడింగ్ ద రెస్టరేషన్ ఆఫ్ ద టెంపుల్. 6వ వచనం చూడండి. 6వ వచనంలో దేవుడు వారి ద్వారా ఇలాంటి కార్యాన్ని చేస్తాను అంటూ ఉన్నాడు. 6వ వచనం, అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్ష మగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు అని ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఇది ఆ ఇద్దరిని సూచించినట్లుగా ఇక్కడ కూడా 2 వ్యక్తులు ఉన్నారు. వారు దేవుని ప్రజలు. ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, వాళ్ళు నా సాక్షులు అని దేవుడు అంటూ ఉన్నాడు. 4 వీరు ఎవరు అనంటే, వీరు నా సాక్షులు అంటూ ఉన్నాడు. మై 2 విట్నెసెస్, నేను నా 2 సాక్షులను పంపుదును అని చెబుతూ ఉన్నాడు. అంటే వారికి యేసుక్రీస్తు ప్రభువుతో స్పెషల్ సంబంధం ఉంది. వీరు ప్రత్యేకమైన సాక్షులు. వీరికి ఆయనతో ఉన్న సంబంధం లాంటి సంబంధం వేరే వాళ్లకు లేదు అనే విషయాన్ని మనము గమనించాలి. అయితే ఎవరు ఈ 2 సాక్షులు? దీని మీద చాలా రకాలైన బోధలు వచ్చాయి. అందులో ప్రధానంగా మనకందరికీ కూడా తెలిసింది ఏంటంటే, మోషే ఏలియాలు, లేదా ఏలియా, అలాగే పాత నిబంధనలో పరలోకానికి మరణము రుచి చూడకుండా వెళ్ళిపోయిన హనోకును ఎందుకు తీసుకొని వస్తారు, ఏలియాను ఎందుకు తీసుకొని వస్తారు అంటే, హనోకును తీసుకొని రావడానికి గల కారణం ఏంటంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి చెందవలెను అని ఉంది. మరి వీరేమో మృతి చెందకుండా పరలోకానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ లేఖనము నెరవేర్చబడడం కోసమని దేవుడు అంచె దినాల్లో ఇదిగో ఈ 2 వ్యక్తుల్ని తీసుకొని వస్తాడు, పంపుతాడు అని చెబుతూ ఉంటారు. కానీ అక్కడ ఆ లేఖన భాగము, హెబ్రీ పత్రిక 9:27 యొక్క లేఖన భాగం ఏంటంటే, దట్స్ ఎ జనరల్ ట్రూత్, సామాన్య సత్యం. అది దాని అర్థం ఏంటంటే, మనుషులు చనిపోతే ఒకటేసారి చనిపోవాలి. 2 జన్మలు లేవు, 3 జన్మలు లేవు, 10 జన్మలు లేవు, 1,00,000 జన్మలు లేవు. ఒకే ఒక జన్మ ఉంది. కనుక ఇఫ్ పీపుల్ డై, దే డై ఓన్లీ వన్స్. దట్స్ ది ఐడియా.
నాట్ దట్ దే షుడ్ ఖచ్చితంగా వాళ్ళు చావాలని కాదు. ఉదాహరణకు క్రీస్తు ప్రభు ఒకవేళ ఈ సమయంలో వచ్చాడు అనుకోండి, మన సంగతి ఏది, బ్రతికున్న వాళ్ళ సంగతి ఏంటి అని అంటే మనము చావమని వ్రాయబడింది. మనము నిద్రించము కానీ కనురెప్పపాటులో ఒక క్షణములో మార్చబడతాం, పరలోకానికి తీసుకొని వెళ్ళబడతాం, లేదా ప్రభు తీసుకొని వెళ్తాడు. కనుక వీ డోంట్ డై. మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ నాట్ డై అట్ ద టైమ్ ఆఫ్ ర్యాప్చర్. మరి ఆ వచనం యొక్క భావం ఏంటి? భావం ఏంటి అని అంటే అది సామాన్య సత్యం. ఇఫ్ పీపుల్ డై దే డై ఓన్లీ వన్స్ అని అర్థం. అయితే ప్రధానంగా ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అనే దాని మీద తర్జన భర్జనలు ఎన్నో ఉన్నాయి. అల్టిమేట్గా మనము ఖచ్చితంగా వీళ్ళే అని చెప్పలేము, కానీ ప్రతిపాదనలు చేస్తాం. ఊరికే వదిలిపెట్టాం కదండి, మనము స్టడీ చేసి కొంత ప్రతిపాదనలు చేస్తాం. అవి సరైనవిగా భావించబడితే అంగీకరిస్తాం, లేకపోతే అంగీకరించం, అంతే. ఆ ప్రతిపాదనలో ప్రధానంగా మోషే మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి ఏలియా అనే విషయాన్ని మనము చూడవచ్చు. మోషే, ఏలియా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఆ రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరం చెందబడినప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఆ రూపాంతరం ఏంటి అని అంటే రెండవ రాకడలో ప్రభు అయిన యేసు ఎంత దివ్యంగా ఉంటాడో దాన్ని ముందుగానే చూసేశారు వీళ్ళు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అ ప్రీవ్యూ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుచేత ఈ ఇద్దరు అయితే సరిపోతారు అని అది ఒక కారణంగా చెప్పడం జరుగుతుంది. రెండవ కారణం ఏంటంటే మోసెస్ వాజ్ గివెన్ ద ఎబిలిటీ టు టర్న్ ద వాటర్ ఇంటూ బ్లడ్. ఈ ఇద్దరు ప్రవక్తల్లో కూడా ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు కదా 11వ అధ్యాయంలో, వాళ్ళకు ఒక అధికారం ఇవ్వబడింది. అదేంటంటే నీళ్లను రక్తంగా మార్చగలిగిన శక్తి. మనకు తెలుసు చరిత్రలో నీళ్లను రక్తంగా మార్చగలిగిన వాడు మోషే అని మనము నిర్గమాకాండం 7వ అధ్యాయం 19-20 వచనాల్లో చూడడం జరుగుతూ ఉంది. అలాంటి పవర్ వీరికి ఇవ్వబడుతుంది అని 6వ వచనంలో మనం చూస్తాం. చూడండి 6వ వచనంలో, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును అనుంది. నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. మోషే అలాంటి 10 తెగుళ్ళు ఐగుప్తు దేశస్థుల మీదకి తీసుకొని రావడం జరిగింది. కనుక ఆ విధంగా మోషే అయితే సరిపోతాడు అని రెండవ కారణం. మూడవది ఏంటంటే గాడ్ ప్రిజర్వ్డ్ మోసెస్ బాడీ సో దాట్ హీ మైట్ బి రెస్టోర్డ్. మోషే యొక్క ఆయన శరీరం ఎక్కడుందో తెలియదు, ఎవరికీ తెలియదు. ద్వితీయోపదేశకాండం 34, 5, 6, 7 వచనాల్లో చూస్తాం. అండ్ ద బాడీస్ ఆఫ్ ద విట్నెసెస్ విల్ బీ రెస్టోర్డ్ యాజ్ వెల్. ఇక్కడ వీళ్ళిద్దరి బాడీస్ అవి దేవుడు రెస్టోర్ చేయబోతున్నాడు, పునరుద్ధరించబోతున్నాడు. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని కూడా కొంతమంది ఏమంటారంటే ఇది మోషేకు బాగా సరిపోతుంది అని అంటారు. తర్వాత 4వ కారణం, సేటన్ కంటెండెడ్ విత్ మైకెల్ ది ఆర్కేంజల్ ఫర్ ద బాడీ ఆఫ్ మోసెస్. యూదా పత్రిక 9వ వచనంలో మికాయేలు దేవదూత మోషే యొక్క శరీరం కోసం, ఆ దేహం కోసం సాతానుతో పోరాడవలసి వచ్చింది. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఇన్ డూయింగ్ సో హీ వాజ్ ట్రయింగ్ టు హిండర్ గాడ్స్ ప్లాన్ ఫర్ ద లాస్ట్ డేస్. ఎందుకు సాతానుడు ఆ విధంగా పోరాడవలసి వచ్చిందంటే చివరి దినాల్లో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళికను వాడు భంగం చేయడానికి ఆ విధంగా చేసి ఉండవచ్చు అని అది 4వ కారణంగా చెప్తారు. 5వ కారణం ఏంటంటే మోసెస్ అండ్ ఎలైజా స్టాండ్ ఫర్ ద లా అండ్ ద ప్రాఫిట్స్. అసలు పాత నిబంధనను 2 భాగాలుగా కూడా విభజిస్తారు. అదేంటంటే ధర్మశాస్త్రము, ప్రవక్తల వచనములు అని అంటారు. ఆ తర్వాత 3 భాగాలుగా విభజించడం, కీర్తనల గ్రంథం అని కూడా చెప్పడం జరుగుతుంది. టోరా, నెబీం, వే కెతూబీం అని అంటారు. సో దాన్ని 2 వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 24లో 2 భాగాలుగా, అంటే ఆ విధంగా 2 భాగాలుగా చెప్పడం జరిగింది. మరలా 3 భాగాలుగా చెప్పడం జరిగింది. సో జూయిష్ పీపుల్ దే డివైడెడ్ ద ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్ ఇంటూ 2 పార్ట్స్. సింపుల్గా 2 పార్ట్స్గా కూడా వాళ్ళు చేశారు. కనుక వీరిద్దరైతే సరిపోతారు, ఏలియా, మోషే అయితే సరిపోతారు అనే విషయాన్ని
చెప్పడం జరుగుతుంది. అందులోనూ మోషే ఒక ప్రవక్త, వీళ్ళు కూడా ప్రవక్తలే, వీళ్ళు ప్రవక్తలై ఉండాలి. సో దేవుడు ప్రవక్తలుగా వారిని పంపించడం జరిగింది అన్న విషయాన్ని గమనించాలి. తర్వాత ఏలియా దగ్గరికి వస్తే, ఈయన ఏలియా అని చెప్పడానికి, ఇందులో ఒక వ్యక్తి, ఒక సాక్షి ఏలియా అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, మలాకి గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది. బిహోల్డ్, ఐ విల్ సెండ్ యూ ఎలైజా ద ప్రాఫెట్ బిఫోర్ ద కమింగ్ ఆఫ్ ద గ్రేట్ అండ్ డ్రెడ్ఫుల్ డే ఆఫ్ ద లార్డ్. And he will turn the hearts of the fathers to the children and the hearts of the children to their fathers, lest I come and strike the earth with a curse. కొంతమంది ఇది బాప్తిస్మిచ్చి యోహానులో నెరవేర్చబడింది అని చెబుతూ ఉంటారు. నిజమే, ఆయన బాప్తిస్మిచ్చి యోహాను ఏలియా యొక్క ఆత్మ శక్తి కలిగి వచ్చాడని లూకా సువార్త 1:17 సెలవిస్తూ ఉంది. అయితే ఆ దినాల్లో యేసు ప్రభు కాలంలో ఆ ఏలియా వస్తాడు అనే భావనలో ప్రజలు ఉండేవారు. కాబట్టి ఈయనను నీవు ఏలియావా అని ఒక గుంపును పంపించి అడిగారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు, ఐ యామ్ నాట్ అన్నాడు. కనుక బాప్తిస్మిచ్చి యోహాను ఏలియా కాదు, ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగిన వాడై వచ్చాడు కానీ ఏలియా కాదు, ఏలియా తిరిగి మరలా జన్మించలేదు అన్న విషయాన్ని మనము గమనించాలి. అందుచేత దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడే ఆ దినాల్లో ఏలియా రావాల్సి ఉంటుంది. అందుచేత ఈ 7 ఏళ్ల శ్రమల కాలపు 2వ భాగంలో దేవుని మహా ఉగ్రత కుమ్మరించబోతూ ఉన్నాడు. కాబట్టి అంతకంటే ముందుగానే ఈ ఏలియా రావాల్సి ఉంటుంది. అందుచేత ఈ ఇద్దరు సాక్షులలో ఒక వ్యక్తి ఏలియా అని చెప్పడం జరుగుతుంది. రెండవది ఏంటంటే, ఎలైజా వాజ్ మిరాక్యులస్లీ టేకెన్ అప్ ఇన్ టు హెవెన్ జస్ట్ యాజ్ ద 2 witnesses విల్ బి టేకెన్ అప్ ఇన్ టు హెవెన్. ఈ ఏలియా పరలోకానికి చాలా అత్యద్భుతమైన రీతిలో పరలోకానికి ఎత్తబడ్డాడు. అలాగే ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా లేదా సాక్షులు కూడా ఎత్తబడతారు. కాబట్టి పోలిక ఆ విధంగా ఉంది కనుక ఏలియా సరిపోతాడు అని రెండవ కారణం చెప్పడం జరుగుతుంది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9-11 వచనాల్లో మనకు ఆ విషయాలు కనబడతాయి. అండ్ దెన్ 3వ కారణం, ద విట్నెసెస్ విల్ హ్యావ్ ద సేమ్ పవర్ టు విత్హోల్డ్ రెయిన్ యాజ్ ఎలైజా డిడ్. ఏలియా ఆయన ప్రార్థన చేసి మంచైనా వర్షమైనా భూమి మీద కురవకుండా ఆయన ఆ విధంగా శపించడం జరిగింది. అలాగే వీళ్ళు కూడా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేకుండా చేస్తారు అని మనము చూడడం జరుగుతూ ఉంది. కనుక ఏలియా చేసినట్టుగానే మోషే చేసినట్టుగానే ఇక్కడ ఈ ఇద్దరు చేస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. తర్వాత ద డ్యూరేషన్ ఆఫ్ బోత్ ద డ్రౌట్ ఇన్ ఎలైజాస్ డే and also the ministry of the 2 witnesses is 3 years and 6 months. అప్పుడు ఏలియా కాలంలో కూడా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము కురియకుండా ఆయన చేయడం జరిగింది. అలాగే 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము కురవకుండా ఆయన చేయబోతూ ఉన్నాడు అనే విషయాన్ని మనము చూస్తాం. కనుక ఈ కారణాలను బట్టి మనము తెలుసుకునేది ఏంటంటే, వీరిద్దరూ సాక్షులు, వాళ్ళని గూర్చి బైబిల్లో క్లియర్గా వీళ్ళిద్దరు మోషే ఏలియా అని చెప్పలేదు, కానీ మనము ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. ఈ ప్రతిపాదనలో ఏమైనా లోపం ఉంటే మీరు స్టడీ చేసి ఇంకా బెటర్ కారణాలు ఏవైనా ఉన్నాయా, వీరిద్దరు కాకుండా వేరే వాళ్ళని ఎవరినైనా ప్రపోజ్ చేయగలుగుతామా అనే విషయం మీకు తెలిస్తే కనుక మీరు ఆ విధంగా ఫాలో కావచ్చు. కానీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ ప్రపోజల్ దట్ వీ పుట్ బిఫోర్ యూ అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సో దట్స్ అబౌట్ దేర్ పర్సనాలిటీస్. అండ్ దెన్ రెండవ దాంట్లోకి వెళ్దాం, దేర్ ప్రాఫెసీస్. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మాత్రమే కాదు, వాళ్ళ యొక్క పరిచర్య, వాళ్ళ యొక్క ప్రవచనం ఎలా ఉందో మనం చూద్దాం. 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. 1260 days, that is equal to 42 months or 3.5 years. వాళ్ళు గోనెపట్ట ధరించుకుంటారట. దీన్ని మొహేర్ సాక్లోత్ అని కూడా అంటారు.
ఎందుకు ఆ గోనెపట్ట పూర్వకాలంలో అలాగా ధరించుకునేవారంటే ఇట్ వాజ్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద మోర్నింగ్ ఆర్ రిపెంటెన్స్. వారి యొక్క దుఃఖాన్ని సూచించే విధంగా వారు గోనెపట్ట ధరించుకునేవారు. వారు పశ్చాత్తాప పడుతూ ఉన్నట్టుగా అలాంటి సందర్భాల్లో వారు గోనెపట్ట ధరించుకునేవారు. ఆదికాండం 37-34లో ఆ విషయాన్ని చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 3:31లో చూడడం జరుగుతూ ఉంది. ఏంటి వాళ్ళు ప్రకటించబోయే విషయం? వాట్ విల్ బీ ద కంటెంట్ ఆఫ్ దేర్ ప్రీచింగ్ అంటే ప్రజలకు ఇష్టం లేని బోధ చేయాలి వాళ్ళు. అదేంటంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ జడ్జ్మెంట్ అపాన్ యూ అండ్ దీస్ ఆర్ ద జడ్జ్మెంట్స్ దట్ గాడ్ ఈజ్ పోరింగ్ ఆన్ యూ అని వాళ్ళు చెప్తారు. అసలు ఈ దినాల్లో మనుషులను ఎలా బోధ చేయాలంటే సుమతి శతకంలో ఉన్నట్టుగా బోధ చేయాలి ప్రస్తుత దినాల్లో. ఇక ఇప్పుడే వినకపోతే ఆ దినాల్లో దుర్మార్గత ఉచ్చస్థాయికి వెళ్ళి ఉంటుంది. ఆకాశాన్ని అంటే అంత దుర్మార్గత ఉన్న ఆ దినాల్లో ఇక బోధకుల యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోండి. ఇప్పుడే మనం ఎలా ఉంటున్నామంటే ఇతరులు నొప్పించక తానొవ్వక తప్పించుకొని తిరుగువాడే ధన్యుడు సుమతి అని సుమతి శతకంలో ఉన్నట్టుగా. అంటే కర్ర విరగకూడదు, పాము సావకూడదు. ఏమన్నా కొంచెం గట్టిగా చెప్తే ఏంటి బ్రదర్ చాలా ఈరోజు గట్టిగా చెప్పారు, ఏంటి మీకు ఎవరి మీదనైనా మీ దృష్టిలో ఎవరున్నారు మీరు అలా వాక్యం చెప్పినప్పుడు? కొంతమంది అయితే మీరు ఇలా చెప్పకూడదు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇదిగో మీరు ఈ సబ్జెక్ట్స్ టీచ్ చేయొద్దు అని పాస్టర్కి చెప్పేవాళ్ళు ఉన్నారు. అంచె దినాల్లో ప్రజలు ఆరోగ్యకరమైన బోధకు చెవినియరు. అలాంటిది దుర్మార్గమైన ఆ 7 ఏళ్ల శ్రమల కాలపు 2వ భాగంలో ఇంకా వీళ్ళు జడ్జిమెంట్ ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇద్దరే ఎందుకు అని ఒక ఆలోచన వస్తుంది. ఇద్దరే ఎందుకు, ముగ్గురు పంపించచ్చు కదా, 5 మందిని పంపించవచ్చు కదా, లేదా 1,44,000 మందిని యూదులను ఎన్నుకున్నట్టుగా ఇక్కడ 1,44,000 మందిని పంపించవచ్చు కదా అంటే పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 17:6 ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం ఏదైనా చెల్లాలి అనంటే, నమ్మబడాలి అనంటే, సాక్ష్యం అంగీకరించబడాలి అంటే 2 సాక్షులు ఉండాలి లేదా 3 ఉండాలి. ఎక్కువైతే 3 ఉండాలి. కనుక బైబిల్ గ్రంథంలో పదే ఇద్దరు అనే మాట మనకు కనపడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన తిరిగి లేచినప్పుడు 2 దేవదూతలు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆయన సమాధి దగ్గర ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు అపోస్తల కార్యములు 1:11లో 2 దేవదూతలు ఉన్నట్టుగా మనం చూడడం జరుగుతూ ఉంది. అలాగే దేవుడు పాత నిబంధనలో కూడా తన భక్తులను ఇద్దరిద్దరిని పంపించినట్టుగా చూస్తాం. మోషే అహరోనులను పంపించాడు, యెహోషువ కాలేబును పంపించడం జరిగింది, జెరుబ్బాబెలు యెహోషువను పంపించడం జరిగింది, పేతురు యోహాన్లను, పౌలు శీలను, తిమోతి తీతును. ఇలాగా యేసుక్రీస్తు ప్రభు 70 మంది శిష్యుల్లో కూడా ఇద్దరిద్దరిని పంపించినట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క కల్చర్లో ఏంటంటే ఏదైనా సాక్ష్యం అది స్థిరపరచబడాలంటే 2 ఉండాలి. కనుక వాళ్ళ యొక్క బోధ ఏంటి, 2 సాక్షులు ఖచ్చితంగా నిర్దిష్టంగా చెప్పబోతూ ఉన్నారు. ప్రజలకు బాధకరమైన బోధ వారు చేయబోతూ ఉన్నారు. అండ్ దేర్ పవర్, వాళ్ళ శక్తి ఏంటి? 3వ వచనములో నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చెదను అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువే వారికి అధికారము ఇస్తాడట. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ ఎంపవర్ బోత్ ద వర్డ్స్ అండ్ ద డీడ్స్ ఆఫ్ ద 2 విట్నెసెస్ ఇన్ ఆర్డర్ టు కన్విక్ట్ దేర్ హియరర్స్ టు రిపెంట్ అండ్ టు టర్న్ టు గాడ్. వాళ్ళ యొక్క బోధ ఎవరైతే వింటారో వారు ఒప్పించబడి దేవుని వైపు తిరగడానికి, మారు మనసు పొందుకోవడానికి తగిన శక్తిని వీరికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళ ప్రీచింగ్లో ఉండే పవర్ చూద్దాం. మొట్టమొదటగా వాళ్ళ ప్రీచింగ్లో చాలా పవర్ ఉంటుంది. విలియం ఆర్ న్యూవెల్ అనే దైవజనుడు ఈ విధంగా వ్రాయడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే, దే విల్ సే దట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ హెస్ బీన్ రిజెక్టెడ్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ది ఎర్త్. సర్వలోకమునకు ప్రభు యేసుక్రీస్తే, ఆయనను వారు తృణీకరించారు అని వాళ్ళు చెబుతారు.
They will say, as Jehovah, the God of Israel, liveth, before whom I stand, there shall not be dew nor rain these years. ఆ ఏలియా ఆహాబు దగ్గరకు వచ్చి ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా వీళ్ళు అధికారపూర్వకంగా చెప్పబోతూ ఉన్నారు. మేము ఎవరి సన్నిధిని నిలుచుతున్నామో ఆ యెహోవా జీవము తోడు, మా మాట ప్రకారము ఈ 3.5 సంవత్సరాలు మంచు కానీ వర్షము కానీ కురియదు అన్నట్టుగా వారు ప్రకటిస్తారు. దట్ విల్ బి ద పవర్ ఆఫ్ దేర్ ప్రీచింగ్. దే విల్ టెస్టిఫై అన్స్పేరింగ్లీ ఆఫ్ హ్యూమన్ వికెడ్నెస్ టు మెన్స్ వెరీ ఫేసెస్. అంటే వాళ్ళ ముఖం ఎదుటనే ఏ మాత్రం భయపడకుండా, మీరు చేసే పని దుర్మార్గమైనది, దేవుడు దీన్ని ఇష్టపడడం లేదు, మీకు దీనికి సంబంధించిన శిక్ష వస్తుంది అని ఆ విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అబద్ధ ప్రవక్తను గూర్చి, క్రీస్తు విరోధిని గూర్చి, వారి యొక్క మాటలు సత్యమైనవి కాదు అని, అవన్నీ అబద్ధములని వారు చెప్పబోయే అవకాశం ఉంది. యెరూషలేము పరిస్థితి ఇక్కడ రాయబడింది ఉపమాన రీతిగా సొదొమ అనియు ఐగుప్తు అనియు. అంటే అంత చెడిపోయారు, అంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోయారు. ఓ ప్రజలారా, మీ పరిస్థితి, మీరు చాలా, మీ దుష్టత్వము యెహోవా సన్నిధికి చేరుకొని ఉంది. ఆయన మీ మీద ఉగ్రత కుమ్మరిస్తాడు. మీరు యేసుక్రీస్తు ప్రభువును జీవాధిపతిని చంపారు, ఇప్పటికైనా మారు మనసు పొందండి అని ఆ విధంగా అత్యంత శక్తివంతంగా వారు ప్రసంగం చేయబోతూ ఉన్నారు. అండ్ దెన్ ద పవర్ ఆఫ్ దేర్ ప్లేగ్స్, నాట్ ఓన్లీ ప్రీచింగ్ మాత్రమే కాదు, వారు మానవుల మీదకి ప్లేగ్స్ తీసుకొని వస్తారు. ద ప్లేగ్ ఆఫ్ డెత్, ద ప్లేగ్ ఆఫ్ డెత్, మరణము సంభవించేటట్టుగా 5వ వచనం చూడండి. ఎవడైనను వారికి హాని చేయ నిర్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేసేస్తుంది. నోట్లో నుండి అగ్ని వచ్చేసి దహించి వేసేస్తుంది అని వ్రాయబడింది. పాత నిబంధనలో ఏలియా ప్రార్థన చేస్తే పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి దహన బలిని అది కాల్చివేసినట్టుగా మనం చూస్తాం. అలాగే వీరి నోట నుండి ఇప్పుడు ఏదో పరలోకం నుండి కాదు, నోట్లో నుండి అగ్ని దిగి వస్తుంది. అగ్ని వచ్చి వారి శత్రువులను దహించి వేస్తుంది. సో దే విల్ ఎన్కౌంటర్ ఫియర్స్ ఆపోజిషన్ లైక్ నో హ్యూమన్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ హ్యావ్ ఎవర్ ఫేస్డ్, బట్ దే విల్ బీ ఇన్విన్సిబుల్ అంటిల్ దేర్ వర్క్ ఈజ్ డన్. వాళ్ళని ఎవ్వరూ చంపడానికి వీలు ఉండదు. వాళ్ళ పని ముగించేంత వరకు ఎవడు ఎంత ప్రయత్నం చేసినా ఎవరు చంపలేరు. అది దేవుడు నిర్ణయించాడు. అండ్ దెన్ దెర్ విల్ బి ద ప్లేగ్ ఆఫ్ డ్రౌట్. 6వ వచనంలో చూడండి, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురియకపోతే ఎంత కరువులు, కాటకాలు, ఎంత పరిస్థితులు దారుణంగా ఉండబోతున్నాయో మీరు ఆలోచన చేయాలి. పూర్వకాలంలో ఏలియా ఆ విధంగా చేశాడు. కరువులో చాలామంది చనిపోయారు. అలాగూ ఇక్కడ కరువు వచ్చి మనుషులను చాలామందిని చంపివేయడం జరుగుతూ ఉంది. అండ్ దెన్ దెర్ విల్ బీ ద ప్లేగ్ ఆఫ్ డిసీజ్. నీళ్లను రక్తంగా మారిస్తే ప్రజలకు ఇంకా అనారోగ్యం రావాల్సిందే కదండి, ఆలోచన ప్రకారం. సో దే ఆర్ గోయింగ్ టు చాలా మానవులను, భూలోక నివాసులను వారు బాధించబోతూ ఉన్నారు. అండ్ దేర్ పర్సిక్యూషన్, వాళ్లకు బాధ వస్తుంది, వాళ్ళను ఎదిరించడం జరుగుతూ ఉంది, వాళ్ళను హింసించడం జరుగుతుంది. 7వ వచనం చూడండి, వారు సాక్ష్యము చెప్పటం ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూరముఖము వారితో యుద్ధము చేసి వారిని జయించను. అంటే వాళ్ళ పని అయిపోయిన తర్వాత అది జరుగుతూ ఉంది. అండ్ దెన్ ద డెత్ ఆఫ్ దీస్ 2 witnesses, వాళ్ళను చంపేయడం జరుగుతూ ఉంది. జయించి వారిని చంపుదురు. సో వాళ్ళను చంపేస్తారు. వాళ్ళను చంపేసిన తర్వాత వాళ్ళ శవాలను పాతి పెట్టకుండా యెరూషలేము వీధుల్లో, యెరూషలేము మన దేశం లాంటిదే, ఎండ ఉంటుంది. ఎండకు శవాలను 3 దినాలు ఊరికి అలా వదిలిపెట్టేస్తే ఆ శవాలు ఎట్లా కూలిపోవాలి, ఎట్లా ఉబ్బాలి,
ఉబ్బి అంత వాసన కొట్టాలి, అంత కంపు కొట్టాలి. ఎందుకు అసలు ఎవరైనా అలాగా చేస్తారా? శవాలను వెంటనే పాతిపెట్టండి అని భయపడి శవాలను పాతిపెట్టేటట్టుగా చేస్తారు. నిన్నటి దినాన అమెరికా దేశంలో ఆ శవాలన్నింటినీ కూడా గుట్టలుగా శవాలు వస్తూ ఉన్నందువల్ల శవాలను ఒక చోట పెడితే ఆ వాసన వస్తున్నాయని అక్కడ ఉండే ఆ స్థానికులు చెప్పారట. చెబితే ఆ న్యూయార్క్ పట్టణంలో మరలా వాటిని తీసుకొని వచ్చి వేరే వాటిలో చల్లగా ఉంచే ప్రదేశంలో పెట్టడం జరిగింది. అంటే ఎంత ఘోరంగా ఉంది చూడండి. శవాలను అలాగా, అంటే అది ముందే చల్లని దేశం, అక్కడే వాసన వస్తుంది అని అంటే ఎండ ఉన్న దేశంలో ఇంకెంత పరిస్థితులు అలా ఉండాలి? అంటే ప్రజలకు ఎంత కసి ఈ ఇద్దరి మీద ఉండాలి. వాళ్ళ శవాలు అసలు యూదుల యొక్క ఆచారం ప్రకారము ఆ రోజే వాళ్ళను సమాధి చేయాలి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఆన్ దట్ సేమ్ డే. అలా కాకుండా ఈవెన్ వర్స్ట్ ఆఫ్ క్రిమినల్స్ను కూడా ఇలాగ చేయరు, కానీ వాళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. అంతటితో ఆగిపోయారా? సంతోషిస్తూ ఉన్నారు. 11:10 చూడండి. 11:10లో ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, మమ్మల్ని బాధించేవారు చచ్చారు అని వాళ్ళను చూసి సంతోషిస్తూ, శవాలను చూసి ఉత్సహిస్తూ ఒకరికొకడు కట్నములు పంపుకుంటారు, గ్రీటింగ్ కార్డ్స్ పంపుకుంటారు. ఇది ఒక విధంగా చెప్పాలి అని అంటే ఒక రకమైన క్రిస్మస్ ఇది. కాకపోతే యేసుక్రీస్తు క్రిస్మస్ కాదు, ఇది సాతాను క్రిస్మస్. గ్రీటింగ్ కార్డ్స్ పంపుకోవడం, గ్రీటింగ్స్ పంపుకోవడం, ఆనందించడం, సంతోషించడం, ఆ విధంగా జరుగుతూ ఉంది. 11వ వచనం చదువుకుందాం. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. దెర్ ఇస్ ద రిజరక్షన్. ఆ శవాలు అలా లేసాయి. ఊహించుకోండి, కుళ్ళిపోతూ ఉన్న శవాలు, వాసన కంపు కొడుతున్న శవాలు, మొత్తం లోకమంతా చూస్తూ ఉండగా శవాల్లోకి ప్రాణం రావడం 3.5 దినాలైన తర్వాత. వాళ్ళు అలా వారి పాదములు ఊని నిలిచారు. వారిని చూచిన వారికి మిగుల భయం కలిగింది. సర్వలోకంలోని మనుషులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అప్పుడు ర్యాప్చర్ జరిగింది. అంటే వాళ్ళు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. అంతటితో ఆగిపోయిందా? దేవుడు వారి మీద పగ తీర్చుకుంటున్నాడు. రివెంజ్ జరుగుతూ ఉంది. చూడండి అక్కడ 13వ వచనంలో, ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయింది. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిపోయారు. జస్ట్ ఒక్క భూకంపం, అది చాలా పెద్ద భూకంపం. 7,000 మంది చచ్చిపోవడం జరిగింది. జాన్ ఫిలిప్స్ అనే ఒక దైవజనుడు ఈ విధంగా ఆయన ఒక నాటకీయంగా ఆ సమయంలో ఎలా ఉండింటుంది అనే విషయాన్ని ఆయన రాశాడు. ఈ విధంగా రాశాడు. లెట్ మీ రీడ్ ఫర్ యూ. పిక్చర్ ద సీన్. ఈ సీన్ను ఈ దృశ్యాన్ని మీరు ఊహించండి. ద సన్ డ్రెంచ్డ్ స్ట్రీట్స్ ఆఫ్ జెరూసలేం. The holiday crowds flown in from the ends of the earth for a first-hand look at the corpses of these detested men. The troops in the beast's uniform. అంటే అక్కడ సైనికులు కూడా ఉన్నారు. క్రూర మృగము క్రీస్తు విరోధి యొక్క వాని యూనిఫామ్లో వాళ్ళు ఉన్నారు. ద టెంపుల్ పోలీస్. They are devilish men from every kingdom under heaven, come to dance and feast at the triumph of the beast. And then it happens. As the crowds strain at the police cordon to peer curiously at the 2 dead bodies, there comes a sudden change. Their color changes from cadaverous hue to the blooming rosy glow of youth.
అంటే చాలా బ్యాడ్ కలర్లో నుంచి యవనస్తులకు ఉండే కలర్ ఉంటుంది చూడండి, ఆ రోజీ కలర్, ఆ కలర్లోనికి రావడం జరిగింది. దోస్ స్టిఫ్ స్టార్క్ లిమ్స్, దే బెండ్, దే మూవ్, ఓ వాట్ ఎ సైట్, దే రైజ్ అండ్ ద క్రౌడ్స్ ఫాల్ బ్యాక్, బ్రేక్ అండ్ ఫార్మ్ అగైన్. పరిస్థితి దృశ్యాన్ని ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక దేవుడు ప్రత్యేకంగా వీరిని పంపించడం జరిగింది. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుడు ఎంత భయంకరమైన శ్రమల కాలంలో కూడా తాను ప్రజలకు మరొక అవకాశం ఇవ్వాలని, వారు మారు మనసు పొందడానికి వారికి అవకాశం ఇవ్వాలని అన్ని రకాలైన వారిని వాడుకుంటూ ఉన్నాడు. 144,000 మంది యోధులను ఆయన ముద్ర వేశాడు. ఎవడు చంపడానికి వీల్లేదు. 7 సంవత్సరాలు నోబడి విల్ కిల్ దెమ్. ఈ బాధలు పెడతారు కానీ ఎవరు చంపలేరు. అంతే అంతే, వాళ్ళను ఆ విధంగా దేవుడు వాడుకున్నాడు. అంత మాత్రమే కాదండి, ఈ సమయంలో ఈ 7 ఏళ్ల కాలంలో ఈవెన్ దూతను కూడా వాడుకొని దూతలు కూడా సువార్త ప్రకటిస్తారనే మాటను మనం చూడబోతూ ఉన్నాం. అంటే దేవుడు ఎంత కరుణామయుడిగా కృపామయుడిగా ఉన్నాడో. లోకమంతా దుర్మార్గులైపోయి క్రీస్తు విరోధికి వైపు తిరిగి వానికి దాసోహం అయిపోయి వాని చిత్తాన్ని నెరవేరుస్తూ కీడును మేలని మేలుని కీడని ఎంచుతూ ఆ విధంగా క్రీస్తు యొక్క దాసులను హింసిస్తూ ఉన్న దినాల్లో కూడా దేవుడు కనికర సంపన్నుడై పరలోకము నుండి 2 ప్రత్యేకమైన సాక్షులను పంపించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక దేవుని కరుణ, దేవుని కృప మనకు కనబడుతూ ఉంది. ఆయన కఠినాత్ముడు మాత్రమే కాదు, నిజమే కఠినాత్ముడుగా ఉండాలి. పోలీసులు కఠినంగా ఉండాలి, జడ్జి కఠినంగా ఉండాలి, తప్పు చేసిన వారిని శిక్షించాలి. అలా కఠినంగా ఉండకపోతే కనుక, జడ్జి కనుక తప్పు చేసిన వారిని శిక్షించకపోతే ఆ దేశంలో బతకలేరు ఎవరు. అరాచకత్వం ఉంటుంది. అది వాళ్ళ లక్షణం, అది అలా ఉండాలి వారు. కానీ మన దేవునిలో 2 లక్షణాలు ఉన్నాయి. ఆయన ఎంత తీర్పరిగా ఉన్నాడో అంతే కనికర సంపన్నుడిగా కూడా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. రెండవది, ఇక్కడ మనం గమనించేది ఏంటంటే 3.5 సంవత్సరాలు వాళ్ళు సేవ చేస్తే ఆ 3.5 సంవత్సరాల్లో చాలామంది శత్రువులు అయిపోయి, అసలు వాళ్ళు చెప్పే బోధ ప్రజలకు ఇష్టమే అనిపించదు. ఎన్నోసార్లు వాళ్ళను వ్యతిరేకించి వాళ్ళను హింస పెట్టాలని ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళ పని అయిపోయేంత వరకు వారిని ఎవరూ చంపలేరు. ప్రియులారా, మనం గమనించాలి, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం, మన పని, ఆయన మనకు అప్పగించిన పనిని మనము నెరవేర్చేంత వరకు మనము కూడా అలాగే ఉంటాము. మనల్ని కూడా ఎవరు చంపలేరు. ఏమీ కాదు. We will be invincible until our work is done. ఆ విషయాన్ని మనం గమనించాలి. మనల్ని ఎవడో చంపితే, 4 పట్టుకొని చంపితే చావం. ఎవరో మనల్ని ఇబ్బందులు పెడితే, హింసలు పెడితే మనం చావం. మన పని నెరవేర్చబడింది, అయిపోయింది. ఓకే, నౌ కమ్, నీవు ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలిస్తే అప్పుడు మాత్రమే మనకు ఎవరైనా హాని చేయగలుగుతారు అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడు తన వాక్యాన్ని పలు రీతులుగా ఆయన ప్రకటింప చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన వారులారా, కొంతమంది అనుకోవచ్చు, అమ్మో అంత అద్భుతమైన అవకాశం అప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు నమ్ముకోకుండా అప్పుడు నమ్ముకుంటానులే అని కొంతమంది అలాంటి పిచ్చి ఆలోచనలు కూడా కలిగి ఉండవచ్చు. ఇప్పుడు సుఖంగా ఉన్న దినాల్లో నీవు నమ్ముకోకుండా ఉంటే అప్పుడు అంత కష్టంలో నీవు నిలబడగలుగుతావా? ఒకసారి ఆలోచన చేసేటప్పుడైనా. ప్యూరిటన్ గ్రంథకర్తలు చెప్పేవారు, ఏమన్నారంటే, మనం వాక్యం వినే ప్రతిసారి మన హృదయం కఠినమైన అవుతుందంట, లేదా మెత్తన అవుతుందంట. లోబడితే మెత్తన అవుతుంది, లోబడకపోతే కఠినమైపోద్ది. మధ్యస్థంగా ఎన్నడూ ఉండదట. కనుక మీరు ఎంత కాలం నుంచి సువార్త వింటూ ఉన్నా ఇంకా మీ హృదయాన్ని చెకుముకి రాతి వలె చేసుకున్నట్లయితే మీ హృదయం మరింత కఠినమైపోతుంది. హెబ్రీ గ్రంథకర్త 3వ అధ్యాయంలో అన్నాడు, హృదయము కఠినము కాకమునిపే నేడు అను స్వరము నీవు శబ్దము నీవు వినుచుండగా. పరిశుద్ధాత్మ దేవుడు నేడు అంటున్నాడు, సాతానుడు రేపు అంటూ ఉన్నాడు. పాత నిబంధనలో
మోషే కాలంలో అక్కడ ఫరో రాజు రేపు పోయి నా కొరకు ప్రార్థన చేయమంటాడు. ఎంత మూర్ఖుడు! అన్ని బాధలు వస్తుంటే రేపు అంటాడేంటి? మనం కూడా అలా మూర్ఖంగా ప్రవర్తిస్తాం ఎన్నో సందర్భాల్లో. దేవుని వాక్యం అంటుంది 2 కొరింథీ పత్రికలో, నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, ఇప్పుడే అనుకూలమైన సమయం. దిస్ ఈజ్ ది ఆపర్చున్ టైం, దిస్ ఈజ్ ద ప్రాపర్ టైం టు కమ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కనుక ఎవరూ తాత్సారం చేయకండి. అంతటి పరిస్థితి వరకు అప్పుడు చూసుకుందాములే అని అనుకోకండి. హృదయం కఠినమైపోద్ది. ఒక్క స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. 400 సంవత్సరాల కిందట జాన్ బనియన్ అనే దైవజనుడు యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఒక దృశ్యం ఉంటుంది. క్రైస్తవుడు భావసూచకుని ఇంటికి వెళ్తాడు, అంటే ఇంటర్ప్రిటర్ దగ్గరికి వెళ్తాడు. ఇంటర్ప్రిటేషన్ ఎవరైతే వివరిస్తాడో ఆ వ్యక్తి దగ్గరికి భావసూచకుడు అని రాశారు తెలుగులో. భావసూచకుని ఇంటికి వెళ్తాడు. వెళ్తే అక్కడ చాలా విషయాలు కనపడతాయి అనుకోండి. వాటన్నిటికీ వివరణ చెబుతాడు ఆయన. అడిగితే వివరణ చెబుతాడు. ఇదిగో ఇది దేనికి సూచనగా ఉంది, దీని అర్థం ఏంటి అని అంటే అప్పుడు వివరణ చెప్తాడు. అయితే అక్కడ ఒక విషయం ఉంటుంది. అదేంటంటే ఒక వ్యక్తి బోనులో ఉంటాడు, కేజ్లో ఉంటాడు. ఆ బోన్లో ఉంటాడు. ఆ క్రైస్తవుడు అడుగుతాడు భావసూచకుని, అయ్యా దీని అర్థమేంటి అని అంటే ఆయన నువ్వే అడుగు అని అంటాడు. అప్పుడు ఆ క్రైస్తవుడు వెళ్ళి అడుగుతాడు, అయ్యా ఎందుకు నువ్వు బోన్లో ఉన్నావు? నువ్వు బయటికి రావడానికి నీకు ఇష్టం లేదా? ఎందుకు బోన్లో ఉన్నావు? నీ అంతటా నీవే లోపల ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకు బయటికి రావడం లేదు? రావాలనే కోరిక లేదా అని అంటే ఆయన అంటాడు, ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు. కనీసం బయటికి రావాలనే కోరిక కూడా నాకు లేదు. ప్రియులారా, మీ పరిస్థితి అలా కాకమునిపే అది జరగవచ్చు మన జీవితంలో. ఒకప్పుడు కోరిక ఉండేది, యేసుప్రభువుని నమ్ముకోవాలనే కోరిక ఉండేది, కానీ ఇప్పుడు కోరిక కూడా చచ్చిపోయింది అని చెప్పుకునేటట్టుగా నీ అంతటా నీవే ఒక బోన్లోకి వెళ్ళిపోయి నీ అంతటా నీవే తలుపులేసుకొని జీవించే పరిస్థితి రాకమునిపే దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో, ఇది కేవలము ఊరికే కొద్దిపాటి ఉగ్రత మాత్రమే, కానీ అగ్ని గంధకములతో మండుగుండములో నరకములో దేవుని ఉగ్రత ఎంత తీవ్రంగా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. 3.5 సంవత్సరాలకి ఎంత భయపడిపోతున్నారే, లేదా 7 సంవత్సరాలకి ఎంత భయపడిపోతున్నారే, కానీ కోటాను కోట్ల సంవత్సరాలు నరకంలో ఉంటే ఎంత భయంకరంగా ఉంటుంది. అందుచేత ప్రియమైన వారలారా, ఈ దినమే, ఈ క్షణమే, ఇప్పుడే ప్రభువైన యేసునందు మీరు విశ్వాసం ఉంచాలి. ఎలా విశ్వాసం ఉంచాలి అని అంటే, మొదటిది మనము మారు మనసు పొందాలి. రెండవది ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. మారు మనసు అంటే, యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని గుర్తిస్తున్నాను, నా పాపములను క్షమించు, నేను నీకు ఇష్టమైనది జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను, నా జీవితాన్ని మార్చు అని మనస్ఫూర్తిగా అడగండి. నేను నిన్నే వెంబడిస్తాను, నిన్నే నమ్ముతాను, నా జీవితం నీకే అంకితం చేస్తున్నాను అని చెప్పండి. ఆలస్యం చేయకండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నీవు మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలని మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.